నగరంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నేను అందుబాటులో ఉంటానని, అలాగే ఏఎస్పీలు డిఎస్పీలు కూడా అందుబాటులో ఉంటారని, బాధితులు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. వీలైనంత త్వరగా ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆరిఫ్ అన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చిన బాధితులకు అప్పటి ఎస్పీలు మధ్యాహ్నం సమయంలో కడుపు నిండా అన్నం పెట్టేవారు. వాళ్ళు ఎంతో ఆనందంతో తమ అర్జీలను ఉన్నతాధికారికి ఇచ్చి సంతోషంగా వెళ్ళేవారు. ప్రస్తుతం సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భోజనం ఏర్పాటు చేయలేదు. దీంతో చాలామంది ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన బాధితులు మధ్యాహ్నం అన్నం లేకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఈరోజు మన ఉమేష్ చంద్ర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ప్రతి సోమవారము మన పోలీస్ వాళ్ళు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ వాళ్ళ సమస్యలు ఇక్కడ వచ్చి రిటర్న్ అప్లికేషన్లు ఇస్తే డెఫినెట్గా మనము వితిన్ స్టిప్యులేటెడ్ టైం ఫ్రేమ్
దాన్ని పరిష్కారం చేస్తాము. సో ప్రతి మండే నేను స్వయంగా అవైలబుల్గా ఉంటాను. అడిషనల్ ఎస్పీస్ కూడా ఉంటారు. విల్ ఇన్షోర్ దట్ స్పీడీ జస్టిస్ ఇస్ డెలివర్డ్ టు ద సిటిజన్స్ త్రూ దిస్ ప్రోగ్రామ్.